నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848555806 984840550806. ఇంకో నంబరు 9866308414. ఈ రోజుల్లో క్యాన్సర్ ఎక్కడ చూసినా చాలా అధిక సంఖ్యలో వస్తున్నాయి. దీనికి పలు కారణాలున్నా వాతావరణ కాలుష్యం, రైతులు పంటలు పండించడానికి ఉపయోగించే రసాయన ఎరువులు, పంటలు, కూరగాయలు, పండ్లకు వచ్చే చీడను పీడను నివారించడానికి ఉపయోగించే క్రిమి సంహారక మందుల ప్రభావము, వాహనాల పొగగొట్టాల నుంచి విడుదలయ్యే విషవాయువులు, వీటన్నిటి ప్రభావం కాక వీటితో పాటు ఆహార పదార్థాల్లో కల్తీలు, తర్వాత రసాయనాలతో కూడిన రంగులను మనం తయారు చేసే స్వీట్లకు కానీ తినే పదార్థాలలో ఉపయోగించడం వల్ల వాటి వల్ల కూడా క్యాన్సర్లు వస్తాయి. ఇటువంటి క్యాన్సర్లను తొలి దశలో గుర్తిస్తే మనం క్యాన్సర్ని జయించవచ్చు. చాలామంది ముద్రపెట్టేసుకుంటారు క్యాన్సర్. అసలు క్యాన్సర్లు ఎందుకు ముదిరిపోతున్నాయంటే, తొలి దశలో క్యాన్సర్కి నొప్పి ఉండదు. నొప్పి లేదు కదా అని ఎవరు పట్టించుకోరు. శరీరం మీద ఒక గడ్డ వచ్చిందంటే నొప్పి లేదు కదా అని వదిలేస్తారు. నొప్పి వచ్చిందంటే ముదిరిపోయినట్టే, 4వ దశకి వెళ్ళిపోయినట్టే. మనం కనుక వివిధ రకాల పరీక్షల ద్వారా మొదటి దశలో క్యాన్సర్ని గుర్తిస్తే క్యాన్సర్ మన ఏమీ చేయదు. క్యాన్సర్ని పూర్తిగా చికిత్స చేసే అవకాశం ఉంది. పైగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా తెల్ల కార్డు ఉన్న వాళ్ళకి, తెలంగాణలో ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా తెల్ల కార్డుల వారికి క్యాన్సర్ చికిత్స ఉచితంగా అందిస్తారు. అలాగే 70 సంవత్సరాలు దాటిన ప్రతి పౌరుడికి కులంతో సంబంధం లేకుండా, రేషన్ కార్డుతో సంబంధం లేకుండా, ఆదాయంతో సంబంధం లేకుండా ప్రధానమంత్రి మోదీ ఆయుష్మాన్ భారత్ అనే కార్డునిచ్చి 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సేవ. ఈ ఆయుష్మాన్ భారత్ అనేది మన కార్డు వస్తేది తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశంలో ఉండే 10,000 హాస్పిటల్లో ఏ రాష్ట్రానికి వెళ్ళినా దాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. కొంతమంది ఈ ఆయుష్మాన్ భారత్ కార్డుని వేరే కార్డుతో దాంతో కొంత గందరగోళానికి గురవుతున్నారు. ఇప్పటికే కొంతమంది ABHA ఆభా కార్డు అంటే ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ కార్డులు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకుని అదే వైద్యానికి పనికి వస్తుంది అనుకుంటున్నారు. అది పనికిరాదు. జాగ్రత్తగా గమనించండి. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ అనేది మీ యొక్క మెడికల్ రిపోర్ట్లను భద్రపరుచుకోవడానికి ఉపయోగించే పెట్టి లాంటిది. అది ప్రభుత్వం వారిచ్చే ఇనపెట్టి లాంటిది. కనుక తప్పనిసరిగా మీకు డౌన్లోడ్ చేసుకోవడం చేత కాకపోతే కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, లేదా ఈ సేవ మీ సేవ కంప్యూటర్ కేంద్రాలకు వెళ్ళండి. ఆయుష్మాన్ భారత్ కార్డ్ని డౌన్లోడ్ చేసామంటే డౌన్లోడ్ చేస్తారు. లేదా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయాలు, రాష్ట్ర కార్యాలయాలు, భారతీయ జనతా పార్టీ కార్యాలయాలకు వెళ్తే అక్కడ ఉండేవాళ్ళు 70 సంవత్సరాలు దాటిన వారికి ఉచితముగా ఈ ఆయుష్మాన్ భారత్ కార్డుని నమోదు చేసి డౌన్లోడ్ చేసి ఇచ్చే వసతి కూడా ఉంటుంది. ఇటువంటి క్యాన్సర్లు పెరిగిపోతున్న సమయంలో విజయవాడలో ఉండే కామినేని హాస్పిటల్ వారు ఒక చక్కటి సువర్ణ అవకాశాన్ని విజయవాడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో ఉండేవారికి ఒక చక్కటి తొలి దశలో క్యాన్సర్లను గుర్తించే ఒక కార్యక్రమాన్ని, ప్యాకేజీని, స్క్రీనింగ్ని ఏర్పాటు చేశారు. ఇది డిసెంబర్ 8
ప్రారంభమై డిసెంబర్ 24 వరకే ఉంటుంది. ఈ 16 రోజులు ఉంటుంది. ఈ కామినేని హాస్పిటల్ విజయవాడలో మాత్రమే ఇది అమల్లో ఉంటుంది. కామినేని హాస్పిటల్ నల్గొండ జిల్లా నార్కెట్పల్లిలో ఉంది, అలాగే కర్నూలులో ఉంది, హైదరాబాద్లో ఉండే ఎల్బీ నగర్లో ఉంది, కింగ్ కోటిలో ఉంది. వాటిలో ఈ వసతి లేదు. కనుక ఇది ఈ కామినేని వారు ప్రవేశపెట్టిన క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమం విజయవాడలో తాడిగడప 100 అడుగుల రోడ్లో కామినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో నిర్వహించబడుతుంది. దీని ప్రత్యేకత ఏంటంటే తొలి దశలో క్యాన్సర్ను గుర్తించడం, అది లక్ష్యం. స్త్రీలకు కేవలం 1500 రూపాయలతో పరీక్షలు, డాక్టర్ల కన్సల్టేషన్ కూడా ఏర్పాటు చేయబడుతుంది. అదే పురుషులకైతే 1000 రూపాయలు. ఈ స్త్రీలకు మనం కట్టే 1500 రూపాయలు మనం విడివిడిగా చేయించుకుంటే దాదాపు 5000 రూపాయలు ఖర్చు అవుతాయి. అలాగే పురుషులకు మనం కట్టే 1000 రూపాయలు విడివిడిగా టెస్టులు డాక్టర్ల దగ్గరికి వెళ్తే 3000 రూపాయలు అవుతాయి. స్త్రీలకు చేసే ఈ క్యాన్సర్ స్క్రీనింగ్లో ఏమేం చేస్తారు? ముందు రొమ్ములకు, 2 రొమ్ములకు ప్రత్యేకమైన ఎక్స్రే, దీన్ని మ్యామోగ్రఫీ అంటారు. దీని ద్వారా తొలి దశలో రొమ్ము క్యాన్సర్ను గుర్తించవచ్చు. రొమ్ము క్యాన్సర్ను గుర్తిస్తే పూర్తిగా నయం చేసేయచ్చు. రెండవ పరీక్ష పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష. ఈ అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలో వివిధ అవయవాల క్యాన్సర్లను గుర్తించవచ్చు. కాలేయం క్యాన్సర్, లివర్ క్యాన్సర్, కులోమ గ్రంథి క్యాన్సర్, ప్యాంక్రియాస్ క్యాన్సర్, కిడ్నీ మూత్రపిండాల క్యాన్సర్, అండకోశాలు ఓవరీల క్యాన్సర్, గర్భకోశ క్యాన్సర్, వాటితో పాటు పొట్టలో ఉండే పేగుల నుంచి వచ్చే క్యాన్సర్లు, లోపల పొట్టలో లింఫ్ గ్రంథులని ఉంటాయి. లింఫ్ గ్రంథుల నుంచి కొన్ని రకాల క్యాన్సర్లు రావచ్చు. ఇన్ని రకాల క్యాన్సర్లను పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష చేస్తే బయటపడతాయి. అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసిన తర్వాత డాక్టర్లు చూసిన తర్వాత మీకు సిటీ స్కానో ఎంఆర్ఐయో చేయాలని చెప్తే ఆ స్కానింగులు దీంట్లో రావు. వాటికయ్యే ఖర్చులో 20% రాయితీతో చేస్తారు. ఇక మూడవది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ని నిర్ధారించడానికి యోనిలోంచి కొన్ని ద్రవాలను సేకరించి గాజు పలకపై వాటిని ఏర్పాటు చేసి మైక్రోస్కోప్ కింద పరీక్ష చేసి క్యాన్సర్ కణాలను పరిశీలించి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ని తొలి దశలో కనుగొనవచ్చు. దీన్ని సర్విక్స్ క్యాన్సర్ అంటారు వైద్య పరిభాషలో. ఇక నాలుగోది ఛాతీ ఎక్స్రే, ఊపిరితిత్తులకు సంబంధించిన ఎక్స్రే. ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్ని నిర్ధారించే గుణం ఉంది. ఎలాగో అదృష్టవశాత్తు మన భారతదేశంలో స్త్రీలు పొగ తాగడం అతి తక్కువ కనుక పొగ తాగకపోయినా కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందని గమనించండి. ఇక 5 ఒక రక్త పరీక్ష ఉన్నది. అండాశయములో వచ్చే, అండకోశములో వచ్చే, ఓవరీలో వచ్చే క్యాన్సర్ని తొలి దశలో గుర్తించడానికి CA-125 ఈ పరీక్ష చేస్తే అండాశయములో, పొట్టలో అల్ట్రాసౌండ్ స్కానింగ్కి కూడా దొరకని తొలి దశలో, కణాల దశలోనే దీన్ని గుర్తించి దాన్ని పూర్తిగా నయం చేయొచ్చు. ఈ పరీక్షలన్నీ అయిపోయిన తర్వాత గైనకాలజిస్టు, స్త్రీ వ్యాధుల నిపుణులు, అలాగే క్యాన్సర్ స్పెషలిస్టులు, వీళ్ళిద్దరూ కూడా మీ రిపోర్ట్లను పరిశీలించుతారు. ఈ డాక్టర్లకు ఫీజు ఉండదు. 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మహిళ ఈ రొమ్ము క్యాన్సర్లు, అండకోశము క్యాన్సర్లు, గర్భాశయ క్యాన్సర్లు, ఇతర క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉన్నది కనుక తప్పనిసరిగా 40 సంవత్సరాలు దాటిన వారందరూ కూడా ఈ క్యాన్సర్ తొలి దశలో కనుగొనే పరీక్షల ప్యాకేజ్ చేయించుకోవటం ఉత్తమం. అలాగే పురుషులకు 1000 రూపాయలతోనే ప్యాకేజీ.
వాళ్ళకి ఛాతీ ఎక్స్రే తీస్తారు. పురుషులు వాళ్ళకి పొగాకు ఉత్పత్తులు ఉపయోగించే అలవాటు ఉంటుంది. బీడీ, సిగరెట్టు, చుట్టా, గుట్కా, పాన్ పరాగు, నస్యము, జరదాకెళ్ళి, కారాకెళ్ళి వీటి వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ని తొలి దశలో గుర్తించాలంటే ఛాతీ ఎక్స్రేలో తెల్లటి మచ్చల రూపాన్ని అది బయటపడుతుంది. రెండవది, పురుషులకు మాత్రమే ఉండే ఒక గ్రంథి ఉంటుంది. ఇది మూత్రకోశము, యూరినరీ బ్లాడర్లో ఉంటుంది. దాన్ని ప్రాస్టేట్ గ్రంథి అంటారు. ఇది వయసు పెరిగిన తర్వాత 50 సంవత్సరాలు వచ్చేసరికి గ్రంథి సైజు పెరుగుతుంది. ఈ గ్రంథి సైజు పరిభాషలో బీపీహెచ్, బెనైన్ ప్రాస్టేటిక్ హైపర్ట్రోఫీ అంటారు. పెరగటం వల్ల మూత్ర విసర్జనలో సమస్యలు వస్తాయి. మూత్ర పోసేటప్పుడు మంట, చురుకు, చుక్కలు చుక్కలుగా రావటం, ధార సరిగా రాకపోవటం, మరి వెళ్ళిన తర్వాత కాసేపు నిలబడితే కానీ మూత్రం రాకపోవటం, కొన్ని సందర్భాల్లో కోరిక కలగగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి మూత్ర విసర్జన చేయకపోతే అది ప్యాంట్లో, డ్రాయర్లో కారిపోతుంటుంది మూత్రం. ఇది ప్రాస్టేట్ గ్రంథి సైజు పెరగటం వల్ల. కొంతమందికి ప్రాస్టేట్ గ్రంథిలో క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ క్యాన్సర్ని తొలి దశలో గుర్తిస్తే పూర్తిగా నయమైపోతుంది. దాని కణాల దశలోనే ప్రాస్టేట్ గడ్డ రూపంలో ఏర్పడకముందే మనం కనుగొనాలంటే పిఎస్ఏ, ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అనే రక్త పరీక్ష చాలా అతి సున్నితమైన పరీక్ష. ఇది చేయటం ద్వారా ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ని మనం గుర్తించవచ్చు. ఇక మూడవది, పొట్టలో అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష. ఇక్కడ స్త్రీలలోగా కాలేయము, క్లోమగ్రంథి, పేగుల నుంచి వచ్చే క్యాన్సర్లు, లింఫ్ గ్రంథుల నుంచి వచ్చే క్యాన్సర్లతో పాటు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసినప్పుడు ప్రాస్టేట్ గ్రంథి సైజు ఎంత ఉన్నదో దాని కొలతలు వేయచ్చు. గ్రాముల్లో ఇస్తారు. అది 50 ఉంది, 75 గ్రాములు ఉంది, 100 గ్రాములని కొలతలు వేసిస్తారు. అంతేకాకుండా ప్రాస్టేట్ గ్రంథి పెరిగిన వాళ్ళు మూత్ర విసర్జన చేసి రమ్మంటారు. సాధారణంగా మూత్ర విసర్జన చేసిన తర్వాత మూత్రకోశము, యూరినరీ బ్లాడర్లో మూత్రం ఉండకూడదు. ఈ ప్రాస్టేట్ గ్రంథి పెరిగిన వారికి మూత్ర విసర్జన చేసి వచ్చిన తర్వాత కూడా పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష చేస్తే 50 ml, 100 ml, 150 ml మూత్రం మిగిలిపోయి ఉంటుంది. ఈ రకమైన ఈ మూత్ర విసర్జన తరువాత మళ్ళీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష చేయటాన్ని PVU అంటారు, పోస్ట్ వాయిడ్ యూరిన్. తద్వారా ప్రాస్టేట్ గ్రంథి ఏ విధంగా మనకు సమస్యాత్మకంగా మారింది అని గ్రహించవచ్చు. కనుక మంచి సదవకాశము కామినేని హాస్పిటల్ వారు ఇచ్చారు విజయవాడలో. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. వివరాల కొరకు, అపాయింట్మెంట్ కొరకు నేను 2 ఫోన్ నంబర్లు ఇస్తాను. వారిని సంప్రదించి 40 ఏళ్ళు దాటిన మహిళలు, 50 ఏళ్ళు దాటిన పురుషులు తప్పకుండా ఈ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోండి. సమయానికి డబ్బు ఉండదు, లేకపోయినా అప్పో సొప్పో చేసి చేబోతులు తీసుకునైనా ఇటువంటి అవకాశం మళ్ళీ రాదు. 8/24, 25వ తారీఖు వెళ్తే లేదా అయిపోయిందంటారు. మీరు సంప్రదించవలసిన హాస్పిటల్ వాళ్ళ ఫోన్ నంబరు 83993001, 8333993001. ఇంకొక నంబరు 9177073408, 9177073408. ఈ ఫోన్ నంబర్లో ఇంకా మీకు ఏమైనా సమాచారం కావాలన్నా ముందుగానే మేము వస్తున్నామని చెప్పి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడతాయి. క్యాన్సర్ మహమ్మారిని మనం జయించగలం. ఎప్పుడు జయించగలం? క్యాన్సర్ 4 దశల్లో ఉంటుంది. మొదటి దశలో మనకి సరైన అవగాహన ఉండి
ఇలాంటి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ముందుగానే చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ వచ్చినా ఏమీ భయపడవలసిన అవసరం లేదు. అంతేకాదు ఇంకోటి మీరు గమనించండి, రొమ్ము క్యాన్సరు, అండాశయం క్యాన్సరు, అలాగే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ లాంటివి కొన్ని క్యాన్సర్లు, వాటితో పాటు జీర్ణాశయ క్యాన్సర్ కూడా వంశపారంపర్యంగా వస్తాయి. అమ్మమ్మకు రొమ్ము క్యాన్సర్ 40-50 సంవత్సరాలు వస్తే మనమరాలకి 25-30 సంవత్సరాలు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక వారసత్వముగా జన్యుపరముగా క్యాన్సర్లు సంక్రమించుతాయి. అటువంటి వంశములో జన్మించిన వారసులు 40 ఏళ్ల దాకా ఎదురు చూడకుండా ముందుగానే ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవటం శ్రేష్టము, శ్రేయస్కరము, ఆరోగ్యకరము, ఆనందదాయకం. అవగాహనతో క్యాన్సర్ని జయిద్దాం, క్యాన్సర్ని తరిమి కొడదాం.